బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. మంత్రి పొంగులేటిపై వస్తున్న ఆరోపణలు, భూదందా, అక్రమ కార్యకలాపాలపై గవర్నర్కు రాతపూర్వకంగా కంప్లైంట్ చేయనుంది. పొంగులేటి అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకుని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బృందం కోరనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం తెలంగాణ గవర్నర్ ను మరి కాసేపట్లో కలవనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్ భవన్ చేరుకున్నారు. లోక్ భవన్లో ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన భూ కబ్జాలు కావచ్చు, అక్రమ మైనింగ్ సంబంధించిన అనేక విషయాలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం వివరించనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా లోక్ భవన్ చేరుకున్నారు. లోక్ భవన్లో ప్రధానంగా ఏదైతే నిన్న మొన్న శాసనసభలో ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ముందుంచింది. శాసనసభలో దాదాపు 19 అంశాలకు సంబంధించిన ఏదైతే అవినీతికి సంబంధించిన స్కామ్ల గురించి బీఆర్ఎస్ పార్టీ నిన్న స్పీకర్కు ఒక లేఖ ఇచ్చారు. ఇది సీఎం గారికి ఇవ్వండి అంటూ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ చేయడమే కాకుండా అనేక భూ కబ్జాలకు కేరఫర్రస్గా నిలుస్తున్నారు. ఏదైతే ఇవాళ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కేటీఆర్ ఆధ్వర్యం హరీష్ రావు ఇట్లా మిగతా అంతా ఎమ్మెల్యేలంతా కూడా బట్టినాగులపల్లిలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ కబ్జాకు సంబంధించిన అతను కుమారుడు బెదిరించి అక్రమంగా అక్కడ వాళ్ళను కూలగొట్టిన విషయాలన్నింటినీ కూడా అక్కడ పరిశీలించారు. బాధితులు కలిశారు. బాధితులతో మాట్లాడి వారికి మేము ఖచ్చితంగా మీకు భరోసానిస్తాం, మీకు ధైర్యంగా ఉండండి, మేము ఉంటామంటూ కూడా భరోసానిచ్చారు. అయితే ఇటు ఈ భూ కబ్జాకు సంబంధించి కావచ్చు, మరోపక్క ఏదైతే అక్రమ మైనింగ్ కోత్వాల్గూడలో అక్రమ మైనింగ్ చేస్తున్నారో అక్రమ మైనింగ్ ద్వారా 1000 కోట్ల కుంభకోణానికి తెరదీశారు. ఇవన్నీ కూడా ఎలాంటి అనుమతులు, దాదాపు 9 రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్క అనుమతి తీసుకోకుండానే ఈ రకంగా ఇవాళ అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారు. దీని ద్వారా ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం అవడమే కాకుండా ఏదైతే అవినీతికి ఒక మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడడం ఖచ్చితంగా ఇది వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా నిన్న మొన్న శాసనసభలో డిమాండ్ చేశారు. ఇవాళ శాసన మండలిలో కూడా శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే నిన్న శాసన మండలిలో హౌస్ కమిటీ వేయాలి. ఖచ్చితంగా హౌస్ కమిటీ ద్వారా నిజ నిర్ధారణ బయటకు వస్తుంది. అనేక కబ్జాలకు ఇవాళ కేరఫ్ అడ్రస్గా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది. ప్రధానంగా ఇవాళ అనేక అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కబ్జాలు చేస్తుంది. వాటన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టాలని ఒకవైపు చెప్తూనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా ఏదైతే ఉందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశం పూర్తిగా ఇది అనేక రాజకీయాలతో ముడిపడి ఉంది. ఖచ్చితంగా దీన్ని హౌస్ కమిటీ వేస్తేనే దీనికి రిజల్ట్ వస్తుంది. హౌస్ కమిటీ వేస్తేనే దీనిపైన విచారణ జరుగుతుంది. సిబిసిఐ అంటే కేవలం మళ్ళీ పోలీస్ శాఖనే ద్వారా చేసే విచారణ ఉంటుంది. పోలీసులు మంత్రికి అనుగుణంగా పనిచేస్తారు. మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎక్కడ పారదర్శకంగా ఉండదు ఇందులో అని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్పింది. అయినప్పటికీ కూడా ఎలాంటి హౌస్ కమిటీ వేయకుండానే తూతూ మంత్రంగా నిన్న ఏదైతే మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి చేతులు దులుపుకొని బీఆర్ఎస్ పార్టీ సభ్యులను నిన్న సస్పెండ్ చేశారు. సభ్యులను సస్పెండ్ చేయడంతో ఖచ్చితంగా మేము దీనిపైన మరింత పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు నిన్న చెప్పారు. కేటీఆర్తో పాటు హరీష్ రావు నిన్న తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశమై దీనిపై ఒక ఇప్పటికే నిజ నిర్ధారణ కమిటీ వేశారు. నిజ నిర్ధారణ కమిటీ అంతా కూడా ఈ ఏదైతే అక్రమ మైనింగ్ సంబంధించిన ఏదైతే మానస హిల్స్ కావచ్చు, ఆ తర్వాత కొత్వాల్గూడలో ఉన్న అక్రమ మైనింగ్ సంబంధించిన అన్ని విషయాలను కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలించింది. ఒక నివేదిక కూడా తయారు చేసింది. అప్పుడే సిఎస్ కావచ్చు, ఇతరత్ర ఎంక్వైరీ ఏదైతే దర్యాప్తు బృందాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సబ్మిట్ చేసింది. నిన్న సీఎం కూడా ఇదే విషయాన్ని సబ్మిట్ చేసింది. ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయాలి, విచారణలు లోతుగా జరగాలంటే హౌస్ కమిటీ మార్గం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్పారు. కానీ హౌస్ కమిటీకి ససేమిరానంతో అంటే హౌస్ కమిటీ వేస్తే ఒక శ్రీనివాసరెడ్డి అంశమే కాదు, అనేక మంది మంత్రులై అనేక మంది ఎమ్మెల్యేలై ఇందులో బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఖచ్చితంగా దీనిపైన ఒక పోరాటం చేయాలి. దీనిపైన ఈ కబ్జాలకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఖచ్చితంగా హౌస్ కమిటీ ద్వారానే
పరిష్కారం అయితే లేదంటే మేము గవర్నర్ను కలుస్తామని చెప్పేసి వాళ్ళ మరి కాసేపట్లో లోక్ భవన్లో గవర్నర్ కలుగున్నారు. గవర్నర్కి సంబంధించి గవర్నర్ను కలిసి పూర్తి ఆధారాలన్నీ కూడా వాళ్ళ సభ ముందుంచనున్నారు. గవర్నర్కి ఇచ్చి గవర్నర్ నివేదిక ద్వారా గవర్నర్కి వీటన్నిటికి కూడా అందించనున్నారు. ఖచ్చితంగా ఈ గవర్నర్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రధానంగా ఈ అంశాలను లేవనెత్తిన అంశాలు ఏవైతున్నాయో, ఏదైతే అక్రమాలకు సంబంధించి, ఏదైతే ఇటు అక్రమ మైనింగ్ సంబంధించిన అంశం కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ బాధితులు స్వయంగా చెప్పారు భూ కబ్జా జరుగుతుందని చెప్పేసి కూడా ఆ భూ కబ్జాకు సంబంధించిన అనేక అంశాలను కూడా ఇవాళ ప్రస్తావించుకొచ్చారు. కానీ వాళ్ళ పోలీస్ శాఖ కనీసం కూడా పట్టించుకోవట్లేదు. రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. స్వయంగా రెవెన్యూ మంత్రి ఆధీనంలోనే కడిసనల్లోనే ఈ భూ కబ్జాలు జరిగినాయి. ఆ భూ కబ్జాలు జరగడం తన కుమారుడే ఇవాళ ప్రధానంగా ఆ భూ కబ్జాలకు సంబంధించిన అనుచరులతో వారిని బెదిరించారు అని చెప్పేసి కూడా బాధితులంతా తమ గోడెళ్లబోసుకున్నారు. హైకోర్టులో అనేక అంశాలకు సంబంధించి కూడా ఇందులో స్టే వచ్చింది. అయినప్పటికీ కూడా హైకోర్టులో స్టే వచ్చినప్పటికీ కూడా ఇవాళ కనీసం కూడా పట్టించుకోకపోవడంతో ఈ విధంగా చేశారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా హౌస్ కమిటీ వేసే వరకు కూడా ఇది ఉంటుందని చెప్పి మేడం అసలు ఏంది ఇప్పుడు అక్కడ పరిశీలించారు, ఏమేం చేశారు మేడం? అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన కబ్జా చూసి వచ్చినాం. ఎట్లయితే బెదిరిస్తున్నారు అనేది అక్కడ పోతే ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, దాని గురించి వివరించి చెప్పారు. ఆ విషయంతో పాటు ఇది కూడా నిన్న జరిగిన డిస్కషన్ కూడా చెప్తాం. ఓకే, ఇవాళ చెప్తారు అక్కడ బాధితులు వారి బాధ అంతా కూడా చెప్పుకొచ్చారు. బాధితుల గోడు కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ బాధితుల వర్షన్ అంతా కూడా ఇవాళ మేము ఖచ్చితంగా ఇలా గవర్నర్కి ఒక నివేదిక రూపంలో ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిజ నిర్ధారణ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ నిజ నిర్ధారణ కమిటీ తర్వాత కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాకపోవడం, ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశించకపోవడంతో ఆ బాధితులంతా కూడా తమ గోడెళ్ల పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, ఇతరత్ర అందరికి సంబంధించిన అంశాలను కూడా ఇవాళ ఏదైతే ఈ పూర్తిగా శాసనసభలో ఇప్పటికే స్పీకర్ ద్వారా సీఎంకు పంపించారు. ఖచ్చితంగా గవర్నర్కి సంబంధించి కూడా ఈ పూర్తి వివరాలను పంపించి దీనిపైన ఒక లోతైన విచారణ జరిగేలా లోతైన విచారణ చేసి ఖచ్చితంగా దీనిపైన భవిష్యత్తులో మరింత కబ్జాలు కాకుండా ఇవాళ ప్రభుత్వం పూర్తిగా అక్రమాలకు పాల్పడుతుంది, అవినీతికి పాల్పడుతుంది. ప్రభుత్వం ఆధీనంలోనే ఈ విధంగా జరిగితే మంత్రులంతా కూడా అవినీతి కూపంలో కూరుకుపోయారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పదే చెప్పడమే కాదు ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సబ్మిట్ చేసింది. కానీ వీళ్ళు ఎందుకు అంటే ప్రభుత్వంలో ఒకరిపైన చర్యలకు పూనుకుంటే మిగతా అందరూ కూడా బాధితులు అవుతారు. ఖచ్చితంగా అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది కనుక ఖచ్చితంగా దీనిపైన ఎలాంటి లేకుండానే తూతు మంత్రంగా ఒకరిని తప్పించి ఇంకొకరిని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకోసమే ఖచ్చితంగా ఒక హౌస్ కమిటీ వేస్తే దానిపైన పూర్తి స్థాయిలో ఆధారాలు వస్తాయి. లేదంటే గవర్నర్ కూడా ఇందులో జోక్యం చేసుకుని గవర్నర్ కూడా ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరున్నారో బాధితుల పక్షాన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్కు ఒక లేఖ ద్వారా కావచ్చు, ఒక నివేదిక ఇప్పటికే తయారు చేసిన నేపథ్యంలో నివేదికను గవర్నర్కు సబ్మిట్ చేసి పూర్తి వివరాలను అందించనున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్తున్నారు. ఏదైతే ఈ గవర్నర్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ గవర్నర్ కు నివేదిక రూపంలో ఇస్తున్నారు. దాదాపు నిన్ననే 19 రకాల స్కాములు జరిగాయి. కేవలం 20 నెలల కాంగ్రెస్ పాలనలో 19 రకాల స్కాములు జరిగినట్లు కూడా నిన్న ఒక లేఖ ముఖ్యమంత్రికి రాశారు. ఇవాళ ఆ లేఖతో పాటు ఈ పొంగులేటికి సంబంధించిన అంశాలు కావచ్చు, ముఖ్యమంత్రి అన్యాయాలకు సంబంధించిన అనేక స్కాములు ఉన్నాయి. ప్రత్యేకంగా అక్రమ మైనింగ్ సంబంధించిన అంశం కూడా వాళ్ళ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు బీఆర్ఎస్ పార్టీ చెప్తే మరి కాసేపట్లో లోక్ భవన్ లో గవర్నర్ తో కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలోని బృందం భేటీ కానుంది. పూర్తి వివరాలు కూడా గవర్నర్ అందించనున్నారు. ప్రత్యూష ఎస్లీవిల్ చెప్పండి. అయితే బీఆర్ఎస్ బృందం గవర్నర్ కు మరి కాసేపట్లో రాతపూర్వకంగా కంప్లైంట్ చేయనుంది. అయితే నిన్న అసెంబ్లీలో కూడా హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ బృందం డిమాండ్ చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ పొంగులేటిపై అక్రమాలపై గవర్నర్ జోక్యం చేసుకుని వెంటనే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ప్రధానంగా గవర్నర్ ఖచ్చితంగా పాత్ర పోషిస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వంలోని పెద్దలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదైనా అవినీతికి పాల్పడినట్టు కానీ ఏదైనా స్కాములు జరిగినప్పుడు ఖచ్చితంగా గవర్నర్కి ఆస్కారం ఉంటుంది, గవర్నర్కి రైట్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా గవర్నర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. స్వయంగా నిన్న శాసనసభ సాక్షిగా ఇందులో అవినీతి జరిగింది, ఖచ్చితంగా దీనిపైన దీనికి కొంత మేము పెనాల్టీ కూడా వేశామని స్వయంగా ప్రభుత్వంలోని పెద్దలు చెప్పుకొచ్చారు. మైనింగ్ శాఖ మంత్రి వివేక్ కూడా నిన్న సభ దృష్టికి తీసుకొచ్చారు. దృష్టికి తీసుకురావడమే కాకుండా దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి
ప్రధానంగా ముఖ్యమంత్రి కూడా పదే పదే పేపర్లు చూపించి ఇగో దీనికి సంబంధించిన ఫిర్యాదులన్నీ దీనిపైన మేము చర్యలు తీసుకున్నాం, అధికారులు దీనిపైన పెనాల్టీ వేశారని చెప్పారు. అంటే ఖచ్చితంగా ఎలాంటి అనుమతి లేకుండానే మైనింగ్ సంబంధించి పాల్పడ్డారు, ఆ మైనింగ్ అక్రమ మైనింగ్ పాల్పడ్డారు కాబట్టి పెనాల్టీ వేశారు. కనుక ఎలాంటి అనుమతులు లేని మైనింగ్ ను సీజ్ చేయడం కావచ్చు, సంబంధించి మంత్రి కంపెనీకే అంటే మంత్రి కుమారుడు వాటాదారుడు, మంత్రి సతీమణి వాటాదారుడు, మంత్రి తండ్రి పేరు మీదనే కంపెనీ ఉంది కనుక మంత్రి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇది ఖచ్చితంగా రాజ్యాంగంలో రాసిన అనేక అంశాలున్నాయి. అంశాలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ దీనిపైన చర్యలు తీసుకునే ఆస్కారం అయితే స్పష్టంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానికి సహకరించట్లేదు. ఎందుకంటే వీళ్ళ పొంగులేటి అంశం విచారణ జరిగితే పొంగులేటి అంశం ఈ విధంగా అక్రమాలు జరిగినాయంటే రేపు పొద్దున మిగతా వారికి కూడా వాళ్ళ అవినీతి మరకలంటుతాయి, మాకు కూడా అనేక వాటాలు ఉన్నాయి, మా పరిస్థితి ఏందనే ఒక అయోమయంలో ఉండడంతో వాళ్ళ పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా పదే పదే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన చర్యలు తీసుకోవాలి. ఆయన సంబంధించిన అక్రమ మైనింగ్ సంబంధించి కావచ్చు, అక్రమ భూ కబ్జాలు కావచ్చు, అన్నింటిపైన కూడా ప్రభుత్వం వెంటనే ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గవర్నర్ కోరనుంది. గవర్నర్ కోరే అంశంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో మేము దీనిపైన దర్యాప్తు బృందాలకు మేము వెళ్తాం, అక్కడ దర్యాప్తు బృందాలను కలిసి విచారణకు ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఖచ్చితంగా నిజ నిర్ధారణ కమిటీ బీఆర్ఎస్ పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా వాళ్ళ గవర్నర్ కు మరి కాసేపట్లో సమర్పించనుంది. ప్రతిషా రైట్ లెవెల్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.